వెల్కమ్ టు సాక్షి. వామ్మో, పింక్ బాలుతో మ్యాచా? మనోళ్ళు ఆడగలరా? భీకర ఆస్ట్రేలియా బౌలింగ్ దళాన్ని పింక్ బాలుతో మన బ్యాటర్లు ఫేస్ చేయగలరా? పింక్ బాలుతో ఆస్ట్రేలియా బౌలర్లు కావాలని బౌలర్లు వేసి బ్యాటర్ల హెల్మెట్ పగలగొడతారు కదా. మరి అడెలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో టీమిండియా ఈ పింక్ ఛాలెంజ్ను ఎలా ఎదుర్కొనుంది? భారత క్రికెట్ అభిమానుల మధ్య ఇప్పుడు ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది ఈ పింక్ బాల్ టెస్ట్ గురించి. అసలేంటి పింక్ బాల్? దీనికి రెడ్ బాల్ కు డిఫరెన్స్ ఏంటి? ఇంటర్నేషనల్ క్రికెట్ లో రెడ్ పింక్ బాల్స్ ను టెస్టులో వినియోగిస్తున్నారు. వైట్ బాల్ ను వన్డే T20లో వాడుతున్నారు. నిజానికి రెడ్ బాల్తో పోలిస్తే పింక్ బాల్ తయారీ విధానం కాస్త వేరుగా ఉంటుంది. రెడ్ బాల్కు వాడే లెదర్కు డైయింగ్ ద్వారా ఆ కలర్ వస్తుంది. అయితే పింక్ బాల్లో వాడే లెదర్కు ఆ రంగు పొడి పదార్థంతో పైన కోటింగ్ ఇస్తారు. ఇక ఈ పింక్ బాల్స్ ని కొట్టడానికి వాడే దారం రంగు నలుపు రంగులో ఉంటుంది. అదే రెడ్ బాల్కు తెలుపు రంగు దారం వాడతారు. అటు బాల్ ను కొట్టే సమయంలో వాడే సీమ్ విషయంలో కూడా ఈ రెండు బాల్స్ పద్ధతి వేరుగా ఉంటుంది. రెడ్ బాల్లో వాడే సీమ్ పూర్తిగా సింథటిక్ మెటీరియల్ తో తయారు చేస్తారు. ఇటు పింక్ బాల్లో సీమ్ ను సింథటిక్ లినెన్ ని మిక్స్ చేస్తారు. సీమ్ లో ఉండే ఈ లినెన్ కారణంగానే రాత్రిపూట మంచు కురిసిన బంతిపై బౌలర్లు ఫీల్డర్లకు మంచి గ్రిప్ దొరుకుతుంది. అదే రెడ్ బాల్ అయితే మంచు కారణంగా తడిసి జారిపోతుంది. ఇక పింక్ బాల్ ఫ్లడ్ లైట్ల వెలుతురులో రెడ్ బాల్ కంటే చాలా బాగా కనిపిస్తుంది. మొదట్లో డే అండ్ నైట్ టెస్ట్ ఆలోచన వచ్చినప్పుడు బంతి రంగుపై పెద్ద చర్చ జరిగింది. వైట్ బాల్స్ వాడదామంటే వాటి మన్నిక తక్కువ. చివరికి లైట్ వెలుతురులోనూ బాగా కనిపించే గులాబీ రంగును వాడాలని నిర్ణయించారు. ఇక రెడ్ బాల్ పై మైనపు కోటింగ్ ఉంటుంది. పింక్ బాల్ పై పాలే యురిథేన్ కోటింగ్ వేస్తారు. అందుకే పింక్ బాల్స్ 40 ఓవర్ల వరకు స్వింగ్స్ బౌన్స్ అవుతాయి, బ్యాటర్లను ఇబ్బంది పడతాయి. అటు కొత్త రెడ్ బాల్ మాత్రం 15 ఓవర్ల వరకు మాత్రమే మంచి స్వింగ్ బౌన్స్ ఇస్తుంది. ఇక నవంబర్ 2015లో అడిలైడ్లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య తొలిసారిగా పింక్ బాల్ టెస్ట్ జరిగింది. పింక్ బాల్ టెస్టును డే అండ్ నైట్ క్రికెట్ లేదా ఫ్లడ్ లైట్ క్రికెట్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా టెస్ట్ మ్యాచ్లు డే టైంలోనే జరుగుతాయి. అయితే పింక్ బాల్ టెస్ట్ మాత్రం డే అండ్ నైట్ మోడ్లో జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు టీమిండియా 4 డే నైట్ టెస్టులు ఆడింది. అందులో 3 గెలిచింది. బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, శ్రీలంకపై పింక్ బాల్ టెస్టులో విజయాలు సాధించిన భారత జట్టు 2020 అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియాపై ఓడింది. ఇక 4 ఏళ్ల తర్వాత మరోసారి ఆస్ట్రేలియాపై ఆడనుండటంతో ఈ మ్యాచ్లో టీమిండియా రివెంజ్ తీర్చుకోవాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.